హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టుకుని. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందు వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ వాళ్ళు ట్రైన్ ఇంజనీర్ కోసం రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 28th ఫిబ్రవరి నుంచి అండ్ క్లోజింగ్ డేట్ 29th మార్చ్. ఈ లోపు అయితే మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే. ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, మెయిల్ అండ్ ఫీమేల్. సెకండ్, రిజిస్ట్రేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. మిగతా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, జేఎన్కే డొమిసైల్డ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు డూ క్షేత్ర ఆఫ్ టీహెచ్డిసి ప్రాజెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ పే చేయాలి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 1 year ప్రొబిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 1 year ప్రొబిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ జాబ్ అనేది పర్మనెంట్ చేస్తారు. ఈ ప్రొబిషన్ పీరియడ్లో కూడా మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పోస్టింగ్ అనేది ద పవర్ సెక్టర్ ఇండస్ట్రీలో ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో 50,000 నుంచి 1,60,000 దాకా ఇస్తారండి. అప్పుడు మీరు ఇంజనీరింగ్ ట్రైనీలా చేస్తారు. వన్స్ ప్రొబిషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ కింద మీకైతే ప్రమోషన్ అనేది ఇస్తారనమాట. ఆ టైంలో 60,000 నుంచి 1,80,000 దాకా అమౌంట్ అనేది ఇస్తారు మీకు బేసిక్ పే. దీంతో పాటు అలవెన్స్ కూడా ఇస్తారు ఎక్స్ట్రాగా. డేర్నెస్ అలవెన్సెస్, ప్రిక్వాసైట్స్ అండ్ అలవెన్స్ హ్యాస్ పర్ ద క్యాఫెటీరియా, కంపెనీ లీజ్డ్ అకామిడేషన్, హోమ్ రెంట్ కంపెనీ క్వార్టర్స్లో అయితే ఇస్తారు. దీంతో పాటుగా ఎక్స్ట్రా లోన్స్ ఇంక్లూడింగ్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, కార్ లోన్, కంప్యూటర్ ల్యాప్టాప్ లోన్, మెడికల్ ఫెసిలిటీస్, ఇలా ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్, పిఎఫ్, గ్రాట్యుటీ అండ్ పెన్షన్, ఇలా రకరకాలుగా మనకైతే అదర్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు అమౌంట్తో పాటుగా. ఈ ఇంజనీర్ ట్రైనీ రోల్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సివిల్ డిపార్ట్మెంట్లో 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లో 25, మెకానికల్ 30, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 5 వేకెన్సీస్. కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు. యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డబ్ల్యూఎస్, దాంతోపాటుగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇంజనీర్ ట్రైనీకి సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసుంటారు కదా విత్ 60% మార్క్స్తో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటుగా మీకు 10th అండ్ ఇంటర్లో 65 మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. దీనికి ఈ ఫిబ్రవరి 28th నాటికి 18 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ సో ఇన్ రిలవెంట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో చేసుంటారు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఫీల్డ్స్ కూడా ఇచ్చారు. ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ పవర్ ఇంజనీరింగ్ చేసుంటారు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సేమ్ దీంట్లో కూడా 10th అండ్ ఇంటర్లో 65 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అన్ని పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది సేమ్ అండి. 18 to 30 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్కి సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సీలో మెకానికల్ ఎవరైతే చేసుంటారో 60% మార్క్స్తో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎవరైతే బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫుల్ టైం చేసుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన వాళ్ళు 29th మార్చ్ లోపు అయితే అప్లై చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి, ఆఫ్లైన్లో అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఉండదు. కేవలం ఎవరైతే గ్రాటిట్యూడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటే గేట్ 2023 రాసుంటారు కదా, ఆ స్కోర్ని బేస్ చేసుకొని మీకు అయితే సెలక్షన్ అనేది చేసుకుంటారు. దీంట్లో కూడా మనకి ఇలా ఇచ్చారనమాట, అంటే మార్క్స్ వెయిటేజ్ ఎలా తీసుకుంటారు ఆ గేట్ స్కోర్లో అని చెప్పి. గేట్ 2023 స్కోర్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి 75% తీసుకుంటారు. గ్రూప్ డిస్కషన్ 10%, పర్సనల్ ఇంటర్వ్యూ 15%, ఇలా టోటల్ 100%కి అయితే మార్క్స్ అనేది తీసుకొని మిమ్మల్ని అయితే క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. దీంట్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50% క్వాలిఫైయింగ్ పర్సంటేజ్, మిగతా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 30% క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ రిక్రూట్మెంట్కి ఆల్ ఇండియన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, అది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్లై నవ్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఆర్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది. నో అని ప్రెస్ చేయగానే నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లైక్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆల్రెడీ ఉంది, ఏ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పొజిషన్కి సంబంధించి ఫిల్అప్ చేసి జాబ్ టైప్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ పేపర్ కోడ్, మీ ఫుల్ నేమ్, ఫాదర్స్ నేమ్, ఫాదర్స్ ఆక్యుపేషన్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ అలాగే మీ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే అది ఇవ్వచ్చు, లేకుంటే మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, జెండరు, రిలీజియన్, మీ మ్యారేజ్ స్టేటస్,
దీంతో పాటుగా కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారండి. స్టేట్ ఆఫ్ డొమైసైల్‌లో ఇఫ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అయితే యెస్, లేకుంటే నో. ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటే యెస్, నో అయితే నో ఇవ్వండి. సో మీరు ఈ డూబ్, పార్షియల్ డూబ్‌కి, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఇక్కడ ఇచ్చారు ఏది కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి. సో అదైతే ఇవ్వండి. లేదు అంటే నో అని చెప్పేసి నన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన డీటెయిల్స్, నేషనాలిటీ, సెలెక్ట్ కేటగిరీ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సేవ్ చేసేసి నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్తుంది. అక్కడ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుందండి. అక్కడ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా క్వెషన్ అర్థం కాకపోయినా కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇది ఓవరాల్‌గా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ జాబ్స్ మీద కానీ సజెషన్స్ ఉన్నా కానీ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.